కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. జానీ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ తనను వేధించారంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జానీపై 376, 506, 323/2 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు చాలా సంచలన విషయాలను ప్రస్తావించింది. జానీ మాస్టర్ కు తనకు D12 షోలో పరిచయం ఏర్పడిందని, 2019లో జానీ మాస్టర్ కాల్ చేసి తన గ్రూప్ లో జాయిన్ చేసుకుంటానని తెలిపినట్లుగా ఆ యువతి పేర్కొంది. కొంతకాలంగా బాగానే ఉన్నప్పటికీ దాని తర్వాత పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ప్రతిఘటిస్తే కొట్టి హింసించేవారని బాధితురాలు పేర్కొంది. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని, లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించారంది. షూటింగ్ వ్యాన్ లో ఎన్నోసార్లు వేధించారని బాధితురాలు ఆరోపించింది. అందరి ముందే అసభ్యంగా టచ్ చేసేవారని, తన ఇంటికి వచ్చి జానీ మాస్టర్ భార్య పలుమార్లు కొట్టారని కూడా బాధితురాలు పేర్కొంది. తాను ఎదుర్కొన్న వేధింపులు, తిన్న దెబ్బలు, ఓ దశలో పెళ్లి ప్రపోజల్, ఆ తర్వాత జానీ మాస్టర్ భార్య కూడా ఎంటర్ అవ్వడం, ఇవన్నీ FIR లో చెప్పుకొచ్చింది. చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు, అలాగే నార్సింగ్ లోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 FIR ను నమోదు చేశారు. 0 FIR అంటే నేరానికి సంబంధించి ఫిర్యాదును స్వీకరించినప్పుడు అధికార పరిధితో సంబంధం లేకుండా ఏదైనా పోలీస్ స్టేషన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ దశలో సాధారణ FIR నెంబర్ కేటాయించరు. తదుపరి విచారణ కోసం నార్సింగ్ పోలీసులకు కేసును బదిలీ చేశారు. జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు జానీ మాస్టర్. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్వుడ్ లోనూ స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.